ఓకే, సో వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ క్లాస్. ఈ మెడికల్ అలవెన్స్ ఒకటి ఇంతకుముందు 6000 వేసాను, అది ఒకటి మార్చానండి. అది ప్రాబ్లంలో 1000 ఇవ్వటం జరిగింది. 1000 ఇంటూ 12,000. ఈ టోటల్ చేస్తే మనకి గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ దట్ ఈస్ 15,75,600. ఈ మూడు డిడక్షన్స్ అండి, అంటే తగ్గింపులు. ఈ తెలుగులో స్టాండర్డ్ డిడక్షన్ అంటే ప్రామాణిక తగ్గింపు అంటాం. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అంటే వినోద భత్యం. ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను అంటాం. ఈ మూడింటిని తగ్గింపుగా ఇవ్వటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి 4 మార్క్స్ క్వశ్చన్ గా ఇచ్చిన ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నుంచి స్టాండర్డ్ డిడక్షన్స్ లో రూపంలో ఇచ్చే తగ్గింపులు ఏమిటి అండర్ సెక్షన్ 16 అని ఇస్తే ఈ మూడు రాయాలండి. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఫిక్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అండర్ సెక్షన్ 16. 3 కండిషన్స్ రాయాలి. మీకు చెప్పాను కదా 3 కండిషన్స్. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఫస్ట్ కండిషన్ the assessee should be a government employee. గుర్తుపెట్టుకోండి, అందరికీ ఇవ్వటం జరగదండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ 3 వాల్యూస్ లో తక్కువ వాల్యూ తగ్గింపుగా ఇవ్వటం జరుగుతుంది అని పేర్కొనాలి మీరు. హౌ టు రైట్ 20% ఆఫ్ శాలరీ అమౌంట్ రిసీవ్డ్ ఆర్ ₹5,000. ఓకే, థర్డ్ వన్ ఈస్ ప్రొఫెషనల్ ట్యాక్స్, మాక్సిమం 2,400. ప్రాబ్లం లో అంతే ఇస్తారండి, అంతకు మించి ఏమి ఇవ్వరు. ఏ ఎంప్లాయీకైనా అంతే ఉన్నది. ఈ మూడు చెప్పండి నాకు, ఎంత మొత్తం? 57,400. ఓకే, గొడవ చేస్తే ఓకే రైట్. సో ఇవి మనం తగ్గింపుగా ఇవ్వటం జరుగుతుంది. దీంట్లోంచి అమౌంట్ తీసేస్తే చెప్పండి నాకు ఎంత వచ్చిందో నాకు చెప్పండి. 57,000. 15,18,200. 18,200. సో ఇదే అండి, దిస్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. యూ హ్యావ్ టు రైట్. ఓకే, ఇదే అండి. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. No doubts. సార్ ఇప్పుడు పెట్స్ లో మోటార్ కార్స్ వాళ్ళు ఇస్తే 1800 ఇస్తారు. అదే లార్జ్ కార్స్ ఎట్లా సార్? ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. కార్ వాల్యూస్ వాళ్ళు అయితే 1800 కదా సార్? ఓకే ఓకే, పెద్ద కార్ అయితే 2,400 అండి వాల్యూ. ప్లీజ్ రిమెంబర్. ఓకే, 2,400 వాల్యూ ఇన్ కేస్ ఆఫ్ బిగ్ కార్. ఒకవేళ పెద్ద కారు అయినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయీ ఓ పెద్ద స్థాయికి చెందిన డైరెక్టర్స్ లేదా శాలరీ ఏమి 50,000 దాటి ఉంటే యూ హ్యావ్ టు షో. అది పెర్క్విజిట్, ట్యాక్సబుల్ పెర్క్విజిట్ అవుతుందండి. అప్పుడు కంపల్సరీ యూ హ్యావ్ టు షో అండర్ పెర్క్విజిట్. ఆ చెప్పిన కండిషన్స్ లో ఏది లేకపోతే ట్యాక్సబుల్ పెర్క్విజిట్ కాదండి. ఓకే, స్మాల్ కార్ అయితే పెద్ద కార్ ఎగ్జామ్ లో రావచ్చా సార్? ఎస్, ఐ డు నాట్ నో దట్. ఐ సింప్లీ సెడ్ మీకు ఇది మోడల్ అండి. ఐ డు నాట్ నో అబౌట్ ఎగ్జామినేషన్. ఓకే, యూ హ్యావ్ టు లెర్న్. ఇది మ్యాక్సిమము సాధారణంగా ఈ విధంగానే ఉంటుందండి. అంటే Kalluri Tarun, already several times I shared my videos in your group. Today you woke up. ఈ రోజు నిద్ర మేల్కొని రేపు పరీక్షణంగా ఈ రోజు మేల్కొని మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి అంటున్నాను. సెవెరల్ టైమ్స్ ఐ షేర్డ్. నేను ఆన్లైన్ క్లాసులు లాస్ట్ మంత్ కూడా మీకు స్టాటిస్టిక్స్ లో తీసుకున్నాను కదా, యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను కదా, అప్పుడు ఎందుకు చూడలేదు? గ్రేట్. I'm unable to understand your question, Tarun or somebody. Yes, Darpan. I will take class tomorrow. So this is the problem and a solution. Okay? Problem and solution. Coming to next problem. Please note down this problem. In 3 minutes you note down. Jaldi. Okay, from YouTube problem I am doing directly. Okay, because our time is very less. Okay, I am writing like this.
heading rand, this is a solution. Solution. Okay. Computation of what is this? Computation of పేరున్నదండి వ్యక్తిది మిస్టర్ సచిన్. మిస్టర్ సచిన్స్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. Income from capital gain for the assessment year. What is the assessment year? 21-22. That is why I am not happy with you. Assessment year is 22-23. During the year, next year is assessment year. Yes, sir. Okay, sorry, sir. Tomorrow examination is there. Today you are unable to understand what is assessment year. What can I say? మీకు సంవత్సరం పొడుగుతా చెప్పింది అసెస్మెంట్ ఇయర్ కూడా మీకు తెలుసుకోలేకపోతే ఏం లాభం అండి? మీకు చదువు చెప్పింది ఎవరైనా ఏం చెప్తారు? సారీ సార్, సడన్ గా వచ్చేసింది. రైట్. ఓకే, I will do one thing. I will not do this directly on this one only. I will. ఇది ఆ లెక్కనే నేను అడ్జస్ట్మెంట్ చేస్తానండి. సో సొల్యూషన్ ఇక్కడే చేసేస్తున్నా. మనకు టేబుల్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఇట్ విల్ బి ఈజీ. ఓకే, రైట్. ఫస్ట్ చూడండి, సేల్ ప్రైస్ నే మనం ఇంకొక రకంగా ఇంకొక మాదిరిగా అంటామండి. కన్సిడరేషన్ రిసీవ్డ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే కన్సిడరేషన్ రిసీవ్డ్ అన్నారు. తెలుగులో ప్రతిఫలము అంటాం. చూడండి, కన్సిడరేషన్ అంటే ప్రతిఫలము. సేల్ అన్న అంతేనండి, అమ్మకము ధర వస్తుంది అమ్మేవాడికి. సో అది తీసుకున్నాక దాంట్లో నుంచి ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ ఆన్ సేల్స్ అన్న ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ అన్న ఒకటే, లెస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్. చూడండి, ఈ దాంట్లోంచి తీసివేస్తే ఎంత వచ్చిందో చెప్పండి నాకు. 8,49,000. 8,49,000. ఓకే, చూడండి, ఈ అమౌంట్ నుంచి అమ్మిన విలువ ఇది. అమ్మడానికైనా ఖర్చులు, బ్రోకర్ ఖర్చులు కావచ్చు, స్టాంప్ ఖర్చులు కావచ్చు, ఇంకేమన్నా ఉంటాయండి కొన్ని, ఆ ఖర్చులు తగ్గించాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఈ స్టెప్ లో అది తగ్గించడం జరగాలి. సో ఇక్కడ 8,50,000 నుంచి 1,000 తీసివేస్తే 8,49,000. 40 lakhs నుంచి 30,000 తీసివేస్తే 39,70,000. ఇక్కడ ఇట్ ఈస్ 6,50,000. దీంట్లో అర్థమైందండి? ఇది అర్థమైందా? ఇద్దరు ఎవరికైనా అర్థం కాలేదా? డిడ్ యూ అండర్స్టాండ్? ఆల్ ఆఫ్ యూ? ఓకే, నెక్స్ట్. ఇక నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే రైట్. చూడండి, ఇక్కడ ఈ స్టెప్ లో లెస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ చేయాలి. ఇండెక్స్డ్ సార్ నెట్ కన్సిడరేషన్ సార్. సార్ yes. net consideration when we calculate the okay, this is known as net consideration. net consideration నికర ప్రతిఫలం అంటామండి తెలుగులో, నెట్ కన్సిడరేషన్. ఇది స్థూల ప్రతిఫలము, గ్రాస్ కన్సిడరేషన్. దాంట్లో నుంచి ఖర్చులు తీసివేస్తే నికర ప్రతిఫలం అంటాం, నెట్ కన్సిడరేషన్ ఇన్ అదర్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, థ్యాంక్ యూ. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎట్లా వస్తుందో గమనించండి. రైట్, ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్ గా చేయాలండి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. నేను ఇక్కడే చేసేస్తున్నాను, లెక్క కింద చేస్తాను. చూడండి, ఇది వర్కింగ్ నోట్స్ లో చేయాలి. వర్కింగ్ నోట్స్ లో చేస్తాను, పట్టండి వర్కింగ్ నోట్స్. ఫస్ట్ అసెట్ ఏమిటండి? జ్యువెలరీ. అంటే తెలుగులో ఏమంటామండి జ్యువెలరీ అంటే? ఆభరణాలు అండి, నగలు. మీరు అన్నట్టుగా నగలు అనొచ్చు. రైట్, చూడండి, ఇది మీకు మామూలు క్లాస్ లో చెప్పినప్పుడు చెప్పానండి. ఒక ఆస్తి మనం కొన్ని సంవత్సరాలు వాడుకున్నాక దాన్ని తిరిగి అమ్మటం జరుగుతుంది. ఆ అమ్మడం మీద వచ్చిన లాభాన్ని క్యాపిటల్ గెయిన్ మనం చూపిస్తాం, మూలధన లాభము అంటాం. ఈ ఆస్తి
అమ్మిందేమో ఒక సంవత్సరం, ఆస్తి కొన్నదేమో ఒక సంవత్సరం. ఈ సంవత్సరాల మధ్యన ఇన్ఫ్లేషన్ ఎందుకు ఉంటుందండి అంటే ద్రవ్యం యొక్క విలువ పడిపోతుంది. 20 ఏళ్ల క్రితం 1,00,000 రూపాయలు ఉన్న దాని విలువ ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉండదండి, ఇంకా పెరిగి ఉండవచ్చు, తగ్గి ఉండవచ్చు. ఇప్పుడు భూమి విలువ తీసుకోండి, మీ క్లాసులో కూడా చెప్పాను, ఖమ్మం చుట్టుపక్కల 10 ఏళ్ల క్రితం ఎకరం 10 లక్షలు ఉంటే ఇప్పుడు 2-3 కోట్లు ఉంది, అవునా కాదా? ఇప్పుడు మీరు అమ్మిన వాల్యూను 10 ఏళ్ల క్రితం కొనే వాల్యూ తోటి పోల్చుకోలేరు, దాన్ని ప్రెసెంట్ వాల్యూకు మార్చాలి. ఆ మార్చే ప్రక్రియనే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటాం. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అని అంటాం, అంటే సూచీకరించబడిన వ్యయం తెలుగులో చెప్పాలి అంటే. ఓకే, అది ప్రతి ఒక్క దానికి విడివిడిగా చేయవలసిన అవసరం ఉంటుందండి. సో ఇది నేను ఎట్లా చేస్తాను అంటే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ హెడ్డింగ్ పెట్టుకున్నాను, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ రైట్. ఫస్ట్ ఏం తీసుకుంటానంటే టేబుల్లో చూపిస్తున్నానండి. టేబుల్లో మనం మొదటి అసెట్ జ్యువెలరీ ఉంది. దీన్ని ఎట్లా కనుక్కుంటారు అంటే ఈ ఫార్ములా ఉందండి. ఫస్ట్ దీన్ని ఎంత కొన్నామో అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత కొన్నామండి, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే కొన్న ధర. మనం కొన్ని సంవత్సరాల క్రితం దీన్ని 80,000 కొన్నామండి, 2009-10లో 80,000 కొన్నాం. ఓకే, సో 80,000 into acquisition into 3170 divided by 140. 317. కింద మనకు ఏ సంవత్సరంలో అయితే అమ్మడం జరిగిందో ఆ సంవత్సరం యొక్క సిఐఐ ఇవ్వటం జరుగుతుందండి ప్రాబ్లంలో. సిఐఐ అంటే ఏంటండి? వాట్ ఈస్ సిఐఐ? ఎస్, వాట్ ఈస్ సిఐఐ? కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. Cost inflation index, right? Cost ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. ఓకే, సో 317 కింద ఈ ఎక్కువ ఉన్న వాల్యూను ఇక్కడ ఇంటూ లో వేసుకోండి, బై ఏ 148. సంవత్సరం కొన్నామో ఆ సిఐఐ లెక్కలో ఇవ్వటం జరుగుతుందండి. 2009-10 సిఐఐ ఇదండి 148. 8,11,650. అది మనం కింద వేసుకోవాలండి, హారంగా వేసుకోవాలి. దట్ షుడ్ బి టేకెన్ యాజ్ డినామినేటర్. నౌ దీని యొక్క వాల్యూ చెప్పండి ఇప్పుడు. 80,000 into 317 by 148. What is 1,71,351. 10 lakhs? 1 lakh, sir. 1 lakh. 1 lakh. Okay, 1 lakh. 71,000. 71,000. 351. ఓకే, రైట్. చూడండి, ఇది ఇప్పుడు ఈ వాల్యూ వచ్చిందని ఇది తీసేయడానికి రెడీగా పెట్టుకోవాలి. 1,71,351. ఓకే, నెక్స్ట్ అసెట్ ఏమున్నదండి? ప్లాట్. దట్ ఈస్ ద సెకండ్ అసెట్. ప్లాట్ కూడా అంతేనండి, గుర్తుపెట్టుకోండి. ప్లాట్ మనం కొన్నప్పుడు ఎంత ఉన్నదండి దాని వాల్యూ? 4 lakh. ప్లాట్ 4 lakhs. కాస్ట్ అక్విజిషన్ అంటే కొన్న విలువ 4 లక్షలు ఉన్నది. 4 lakhs into 317. CII of the previous year, that is 317. 317 by 240. దాని కొన్నప్పుడు దాని యొక్క CII 240 ఉన్నది. సో దట్ యూ హ్యావ్ టు టేక్ యాజ్ డినామినేటర్. దాన్ని హారంలో చూపించవలసిన అవసరం ఉంటుంది. వాట్ ఈస్ ద వాల్యూ? యూ టెల్ మీ. 34 lakh. 5,28,000. 5,28,000. 5,28,000. 28,000. 333. Is it correct? Yes, sir. Yes, sir. 5,28,333. ఓకే, నెక్స్ట్ అసెట్ ఉన్నదండి ఇంకొకటి. Gold. Okay, right. Next one is sorry, this is not required. Okay, right. What is the next asset? Gold. Gold. Okay, బంగారం కొన్నప్పుడు మనం ఎప్పుడు ఎంత కొన్నామండి? కాస్ట్ అక్విజిషన్ 1 lakh rupees. 1 lakh. 1 lakhs into 370 అంటే CII of the previous year by CII of the purchase year
by 272. 72. ఉంది చూడండి 272 అని పేర్కొనడం జరిగింది. ఆ 272 1 lakh What- 1,16,544. okay, so 1,16,544. Okay, right. Now what you do is తీసివేయండి, దాంట్లోంచి తీసేసేయండి. 8,49,000 నుంచి 1,71,351 తీసేస్తే ఎంత వచ్చిందండి? 6,77,649. 649. ఓకే, దిస్ వన్ 34,41,667. 667. Next one 5,33,456. okay, so this is capital gain. Capital gain. Okay, so ఇది మనం ఏం చేయాలి? వాట్ యు హావ్ టు డు? ఈ మూడింటిని కలపాలి. టోటల్ క్యాపిటల్ గెయిన్ ఎంత అంటే యూ హ్యావ్ టు యాడ్ ద 3. ఓకే, సో వాట్ ఐ యామ్ డూయింగ్ ఈజ్ దీనిది 6,77,649. దీని క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 34,41,667. దీన్ని 5,33,456. ఈ మూడు కలిపితే ఎంత అండి? వాట్ ఈస్ ద వాల్యూ? నౌ యూ టెల్ మీ ద వాల్యూ. 46,52,772. 46 lakhs 46 lakhs 52,000 52,000 772. 772. Is it correct? Please check, all of you, please check. This is we have to write it as capital gain. ఇదండి, ఇది సపరేట్ గా చేయాలండి. మూడు ఇక్కడ కింద చేయాలి. యూ హ్యావ్ టు డూ హియర్ capital gain, but I extended the table for simple understanding, okay, for easy understanding and for saving time. Okay, is it clear? ఎట్లా వచ్చిందో అర్థమైందా అండి? Any doubts are there in this one? No doubt, sir. So this is very simple problem. Please do this problem in the examination. Jayanti, no doubt is there. Hey, thank you. Nageshwari, no doubt is there. Then Brahma Sahu, speaking anything. E Sirisha. No Any doubt, doubt? sir. No doubt, Okay. sir. Okay, right. Teamala Sagar, any doubt? Sir, no sir, Okay, right. no doubt sir. Okay, thank you very much. We will meet in the next. Okay.